హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. అందరు బాగున్నారా? మరి అందరు ప్రార్థనలు చేస్తున్నారా? మరి ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? ఏదో దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అనేసి టక్క 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 రెండు మొక్కలు మోకరించి టక్క 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 రెండు మొక్కలు చెప్పేసి లేస్తున్నారు. మరి నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఆ సమస్యను బట్టి నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు? మరి ఒకసారి మనం ఎలాంటి ప్రార్థన చేయాలో ఒకసారి మనం తెలుసుకోవాలంటే దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవగా విందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళను తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేముకు తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ దానియేలు రాజు ఒక శాసనంను కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఏమి ఆ చట్టం అంటే 30 రోజుల వరకు ఆ బబులోను రాజ్యంలో ఉన్నటువంటి ఆ రాజును మాత్రమే మొక్కాలి, వేరే దేవులను మొక్కకూడదు. మరి అట్టి శాసనమును ఎవరైతే తిరస్కరిస్తారో వారు సింహపు బోనులో వేయబడతారనేటువంటి శాసనమును కొత్త చట్టాన్ని ఆ రాజ్యంలోకి తీసుకొచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారంటే అందరూ ఆ రాజును మొక్కుచున్నారు. కానీ దానియేలు ఏం చేస్తాడంటే తన మెడ మీద ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి ఆయన రోజుకు ముమ్మారు తన మోకాలను వంచి ఎలాగ ప్రార్థిస్తారో ఇప్పుడు ఇట్టి శాసనం అంటే ఆ శాసనం ఏంటిది? ఎవరైతే రాజును మొక్కకుండా ఈ 30 దినాలు వేరే దేవులను మొక్కుతారో వాళ్ళు సింహపు బోనులో వేయబడతారనేసి ఒక శాసనము చేయబడింది. మరి అట్టి శాసనమును విన్నటువంటి ఈ యొక్క దానియేలు ఏం చేసిందంటే భయపడలేదు, రాజుకు మొక్కడానికి ఇష్టపడకుండా ఏం చేశాడంటే తను యథావిధిగా తన మెడ మీద ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి తను యథావిధిగా యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా ఆయన ఏం చేశాడంటే మోకరించి ముమ్మారు ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అందులో కొంతమంది చూసి ఆ యొక్క రాజుకు చెప్పినప్పుడు ఆ రాజ్య సైనికులు ఏం చేస్తారంటే పోయి సింహపు బోన్లో వేస్తారు. కింద 20, 21, 22 వచనాలు చదవగా విందాం. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, దేవుని సేవకుడైనటువంటి దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చెయ్యకుండా వాటి నోళ్లను మూయించాను. చాలండి. అయితే ఇక్కడ సింహపు బోనులో ఈ దానియేలు వేయబడినప్పుడు దానియేలుతో పాటు దేవుడు కూడా ఉన్నాడు ఆ సింహపు బోన్లో. మరి తెల్లారిన తర్వాత దానియేలు చనిపోయాడా బతికాడా అంటే ఈ సింహము దానియేలుని తినేసి ఉన్నదా అనేసి చూడడానికి రాజు వచ్చినప్పుడు అక్కడ దానియేలు జీవించే ఉంటాడు, పక్కన సింహము ఉండనే ఉంటుంది. కానీ ఒక మనిషిని సింహము తినకుండా ఉంటుందా? మరి ఆ సింహము దానియేలుని ఎందుకని తినలేదు? అంటే
అంటే అక్కడ మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో సింహం లాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. మనకు అంతకు మించినటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, పెద్ద పెద్ద అనారోగ్యం ఉంటుంది. అవి మనల్ని చాలా సందర్భంలో మృంగివేస్తాయి. కానీ అలాగే దానియేలు ప్రార్థించినప్పుడు ఆ సింహము ఆ దానియేలుని మృంగివేయలేదు. ఎందుకని మృంగివేయలేదంటే ఆయన ఆ శాసనాన్ని కూడా లెక్క చెయ్యకుండా, ఆ శాసనమును కూడా ఆ శాసనానికి భయపడకుండా ఏం చేశాడంటే ఆయన దేవుని ఎదుట మోకరించి ముమ్మారు ప్రార్థన చేశాడు. యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా తన చేతులెత్తి తన మోకాళ్ళు యేసయ్య ఎదుట మోకరించి తను ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయనను సింహపు బోన్లో వేసినప్పటికీ ఆ సింహము ఏమి చేయలేకపోయింది. మరి నువ్వు ఎటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నావు? మరి నువ్వు ఏ కుటుంబ సమస్యతో ఉన్నావు? మరి ఈ లోకంలో ఉన్నటువంటి అప్పులు, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయా? నీవు ఈ లోకానికి భయపడకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి నిందలను భయపడకుండా, నువ్వైతే ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి వారి యొక్క మాటను నువ్వు లెక్క చేయకుండా, నువ్వు ఎప్పుడైతే దేవుని మాత్రమే ఆశ్రయిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు నువ్వు మోకరించి ప్రార్థిస్తావో, నువ్వు సింహం బోను లాంటి సమస్యలు ఉన్నప్పటికీ నువ్వు విడుదల పొందుతావు. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధానికి నువ్వు రాకుండా, నువ్వు దేవుని వెంబడించకుండా, నువ్వు దేవుని ఎదుట నువ్వు కన్నీరు కార్చకుండా, నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు అడగకుండా ఉండి నీ అంతటి నీవు లోకానికి భయపడుకుంటూ, నేను దేవుని దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమైనా చూసి నన్ను శిక్షిస్తారో. ఒకవేళ చాలామంది ఏం చేస్తారంటే భర్తకు భయపడి భార్య దేవాలయానికి వెళ్ళదు, భార్యకు భయపడి భర్త దేవాలయానికి వెళ్ళాడు. ఎందుకంటే నా భార్య నన్ను ఇంట్లో ఏమైనా చేస్తుందేమో, నా భర్త నన్ను ఇంట్లో ఏమైనా చేస్తాడేమో అనేసి సింహపు బోను లాంటి సమస్య ఉన్నప్పటికీ అందులోనే మసిలిపోతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ లోకంలో మొన్న ఏం జరిగిందంటే, ఒకసారి మా ఇంటి పక్కన ఒక మనిషికి ఒళ్ళంతా తిమ్మిరి వచ్చి ఎక్కడ బ్లడ్ ఎక్కడ రక్తం గడ్డగట్టి బాగా ఆయాసం వస్తూ ఉంది. అప్పుడు టైం 8 అవుతుంది. నేను కూడా ఆల్రెడీగా ఫీవర్తోనే ఉన్నాను. నాకు ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, వాళ్ళు మాకు పిన్ని వాళ్ళు అవుతారు. అమ్మ నాకు బాగా జ్వరం వస్తుంది, రేపు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాము, ఒక 1 మంత్ నిమ్స్లోనే ఉండాలని చెప్తున్నారు, మరి మేము వెళ్తున్నాము, మరి బాయ్ అని చెప్తున్నారు నాకు. అయితే మా పాస్టర్ గారు ఏమన్నారు, ఒక చిన్న మాట, ఆ పిన్ని ఒక మాట, మరి మేము వచ్చి ప్రార్థన చేసిపోతాము, మరి ఒక్క నిమిషం ఆగండి, దేవుడు గొప్ప దేవుడు, భూమి ఆకాశమును సృష్టించినటువంటి గొప్ప దేవుడు, మరి మీరు ఒక్క నిమిషం ఉండండి అని అన్నప్పుడు సరే అన్నారు వాళ్ళు. అంటే అది కూడా పూర్తిగా సరే అనలే, సగం సరే అన్నారు. సర్లే అనేసి మేమిద్దరం వెళ్ళాం. నైట్ 8 అవుతుంది. నేను చలితో జ్వరంతో వణుకుచున్నాను. అలా వెళ్ళి వాళ్ళు మమ్మల్ని కొంత దూరంలోనే చూసేసి వాళ్ళు ఏం చేశారంటే గేట్ వేసారు, ఇంట్లో డోర్ వేసుకున్నారు, మాట్లాడుతున్నారు. కానీ మా స్వరము ఇని ఆ జబ్బుతో పడి ఉన్నటువంటి ఆ పిన్ని గారు ఏం చేశారంటే తలుపు వేసుకొని పడుకున్నట్టు నటించారు. ఆ బాబాయ్ గారు వచ్చి గేట్ తీసి మా చేతిలో ఉన్నటువంటి బైబిల్ని చూసి ఏదో రోగస్తులను చూసినట్టు చూసి, మా పిన్నికి ఇప్పుడు ప్రార్థన వద్దంట, రేపు చేయించుకుంటుంది చెప్పేసినప్పుడు కూడా నేను ప్రార్థన చేశాను. ప్రభువా, వీరి లోకానికి భయపడుచున్నారు, చున్నాం కదా, మా దేవతలు ఉన్నారు కదా, మరి ఈ దేవుడు అమెరికా దేవుడు అంటున్నారు, ఆ దేవుడు ఈ దేవుడు అంటున్నారు, మరి మేము రాలేము, మరి మా పాలెళ్ళందరూ ఏమనుకుంటున్నారో, మమ్మల్ని చూసి హేళన చేస్తారా అన్నట్టుగా మాట్లాడి మమ్మల్ని బయటికే పంపించేశారు. కానీ నేను ఉట్టిగా బయటకు రాలేదు. అక్కడ గేట్ దగ్గర ఒక 2 మినిట్ నిలబడి మోకరించలేనటువంటి పరిస్థితి. అప్పటికి నేను మౌనిగా ఉండి ప్రార్థన చేసి వచ్చాను. ఎందుకంటే ఈ బిడ్డ నువ్వు దర్శించు, భూమిని ఆకాశమును సృజించినటువంటి నేనే ఈ లోకానికి పరలోకానికి రక్షకుడిని, నా ద్వారా తప్ప మీరు నిత్య రాజ్యంలోకి ఏ ద్వారా మీరు రాలేరు అనేసి ప్రభువా వీరితో మీరు మాట్లాడు, స్వస్థపరచు, యెహోవాను నేనే అని మీరు చెప్పారు కదా, అదే వాక్ వీళ్ళు హృదయంలో మీరు రిలీజ్ చేయి ప్రభు అనేసి ఒక 2 నిమిషాలు నేను ప్రార్థించి వచ్చేసాను. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే, ఈ లోకానికి భయపడి వారు నశించటానికి జబ్బుతో పడి, అనారోగ్యంతో పడి, అప్పుల బాధలో పడి, సింహము బోను లాంటి సమస్యలో పడి నశించిపోవడానికి ఇష్టపడతారు, కానీ దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడరు. ఒకవేళ నువ్వు
దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడి నువ్వు దానియేలు ప్రార్థించినట్టుగా యెరూషలేము తట్టు చేతులెత్తి నువ్వు ముమ్మారు మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడు సింహపు బోను నుంచి దానియేలును కాపాడినట్లుగా నిన్ను కూడా కాపాడుతాడు. ఒకవేళ ఈ లోకానికి మనం అనుకుందాము, దానియేలు ఆ రాజు యొక్క శాసనాన్ని భయపడి తను ఒకవేళ దేవుని ఎదుట ప్రార్థించి అదే రాజుని మొక్కి ఉంటే ఆయన దేవుని కనికరాన్ని పొందుతాడా? ఆయన దేవుని దగ్గర నుంచి సహాయాన్ని పొందటోడా? మరి ఇప్పుడు ఈ సింహపు బోన్ లాంటి ఎన్నో సమస్యలు ఆయన ఎదుర్కొనే శక్తి ఆయనకు ఉండునా? లేకపోవును. ఎందుకంటే ఆయన దేవుని ఎదుట ప్రార్థించాడు. సింహం లాంటి సింహము నుండి తప్పించబడ్డాడు. మనము ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని సమస్యలను మనం ఎదిరించి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తామో, మోకరించి యెరూషలేము తట్టు మన కన్నులెత్తి ఎప్పుడైతే మనము చేతులెత్తి ప్రార్థిస్తామో అప్పుడు మన ప్రతి సింహపు బోను లాంటి సింహం లాంటి సమస్యలు ఉన్నప్పటికీ ఈ లోకంలో మనము ఎవరి చేత నిందించబడినప్పటికీ దేవుడు వారి నుంచి మనల్ని రక్షిస్తాడు, మన పక్షాన నిలబడతాడు. కాబట్టి ఇటు వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.